నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. గత వారంగా మనం చూసుకుంటే మొత్తం ఎటు చూసినా బెట్టింగ్ యాప్స్, ప్రమోటర్స్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఏ క్షణంలో అరెస్ట్ చేస్తారు, ఎవరిని అరెస్ట్ చేస్తారు అనేది కూడా ఈ చర్చ ఒక రేంజ్లో ఉందన్నమాట. జనాలకు కూడా ఇది చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు ఎవరు ఏం చేశారా అని తెలుసుకోవడానికి. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో మొత్తం ఒక 1 వీక్ నుంచి చూసుకుంటే మొత్తం బెట్టింగ్ యాప్స్, సజ్జనార్ సార్ ఎప్పుడైతే ఒక ఇష్యూ రైజ్ చేశాడు అండ్ నా అన్వేషణ ఇట్లా దీని గురించి స్పందించి వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పారు. మనం రీసెంట్గా చూసుకుంటే ఈ విష్ణుప్రియ కానీ, ఇంకా టేస్టీ తేజ కానీ, అదేవిధంగా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, లోకల్ బాయ్ నాని కావచ్చు అండ్ హర్ష సాయి కావచ్చు, వీళ్ళందరినీ అరెస్ట్ చేయబోతున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు అని ఒక కథనం అయితే వినిపిస్తుంది. అది ఎంతవరకు వాస్తవం? ఒకవేళ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళకి ఏ సెక్షన్స్ ఇంక్లూడ్ అవుతాయి, ఎన్ని రోజులు శిక్ష పడే అవకాశం ఉంది? సో ఇప్పుడు ఈ బెట్టింగ్స్, గ్యాంబ్లింగ్ ఇవన్నీ చేయబట్టి ఏమవుతుందంటే ఎంతోమంది లైఫ్స్ కోల్పోతున్నారు, జీవితాలు కోల్పోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, భార్యాభర్తలు విడిపోతున్నారు, ఇంట్లో నుంచి పారిపోతున్నారు, ఎన్నో జరుగుతున్నాయి. సో ఇవన్నీ కంట్రోల్ చెక్ పెట్టడానికి సజ్జనార్ గారు ఒకటి కొత్తగా వచ్చింది కాదు, బట్ యాక్ట్ అనేది చాలా స్ట్రాంగ్ చేసినారు. తెలంగాణ గేమింగ్ యాక్ట్ 1974 ఒకటే ఏదైతే ఉందో అది దాన్ని అమెండ్మెంట్ చేసి 2017లో చాలా కొత్త అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు, చేంజెస్ తీసుకొచ్చారు. ఇప్పుడు కంప్యూటర్ ఇవన్నీ కొత్తగా ఎన్నో వచ్చాయి కాబట్టి అవి దృష్టి పెట్టుకొని ఈ ఆన్లైన్ గేమ్స్ అనేది ఒక రెస్ట్రిక్షన్ తీసుకురావాలి అని చెప్పేసి ఈ 2017 అమెండ్మెంట్ అనేది వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు విష్ణుప్రియ వీళ్ళందరూ ఎవరైతే సెలబ్రిటీస్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో, మంచు లక్ష్మి వీళ్ళందరూ కూడా ప్రమోషన్స్ అనేది చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ఇందులో పెట్టండి అందులో పెట్టండి అని చెప్పి, ఇట్లా పెడితే డబ్బులు వస్తాయని చెప్పి చాలా ప్రమోట్ చేస్తున్నారు. సో అకార్డింగ్ టు సెక్షన్ 9 ఆఫ్ తెలంగాణ గేమింగ్ యాక్ట్ 1974 అమెండెడ్ ఇన్ 2017 బట్టి వీళ్ళందరికీ ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో ఈ ఆన్లైన్లో బెట్టింగ్స్ ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తున్నారు, కెజిన్ ఆడండి, ఇది ఆడండి, అదానండి, వాళ్ళందరికీ కూడా సెక్షన్ 9 ప్రకారం 1 సంవత్సరం పాటు జైలు శిక్ష ప్లస్ 5,000 ఫైన్ పడే అవకాశం ఉంది. సో ఈరోజు 4ంటికి ఏమో పిలిచినట్టున్నారు విష్ణుప్రియ వీళ్ళందరినీ హాజరుగమ్మని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ కోసం. సో వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ బట్టే నెక్స్ట్ వాళ్ళ మీద యాక్షన్ అనేది జరుగుతుంది, ప్రొసీడింగ్స్ అనేది జరుగుతుంది. బట్ పబ్లిక్ అందరు దృష్టిలో పెట్టుకోండి ఏంటంటే బెట్టింగ్స్ ఆడకండి, ఇది చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. అండ్ ప్రతి ఒక్కరు ఎవరైతే ఆడుతున్నారో, ఎవరు ప్రమోట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా శిక్ష ఖచ్చితంగా పడుతుంది. అంటే ఇక్కడ అందరినీ సమానంగా ట్రీట్ చేస్తారా? అంటే చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే పెద్ద హీరోయిన్స్ కూడా దీన్ని ప్రమోట్ చేశారు, అదేవిధంగా హీరోలు కానీ క్రికెటర్లు కూడా కొంతమంది దీన్ని ప్రమోట్ చేశారు. సో వాళ్ళందరికీ కూడా సేమ్ చట్టమే వర్తిస్తుందా? లా అనేది అందరికి ఈక్వల్ అండి. సెలబ్రిటీస్ పెద్దవాళ్ళ, చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ పెద్దవాళ్ళు కాదు. ఎందుకంటే మంచు లక్ష్మి కూడా వెళ్ళింది సమన్స్, ఆల్సో విష్ణుప్రియకి వెళ్ళింది, ఇంకా చిన్న సెలబ్రిటీస్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో అందరికి వెళ్ళింది. ప్రతి ఒక్కరిని కూడా ఈక్వల్గా ట్రీట్ చేస్తుంది, ప్రతి ఒక్కరు ఈక్వల్గా అనేది పనిష్మెంట్ పడుతుంది. సో ఈ బెట్టింగ్ ఆడేవాళ్ళు, ఈ గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా జనాలు మోసం చేసినట్టు, అంటే డబ్బులు తీసుకొని నేను ఇంత ఇస్తా 10,000 పెట్టండి, 1,00,000 ఇస్తా అనేది కాదు, అది గ్యాంబ్లింగ్, చీటింగ్. సో దీనికి ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 66D కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎందుకు అంటే అది కంప్యూటర్ రిసోర్స్ యూజ్ చేసుకొని చీటింగ్ చేస్తున్నారు. IPC 420 కూడా దీనికి అప్లై అవుతుంది. ప్రొటెక్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకు అంటే ఈ లాండరింగ్ అనేది, అంటే మనీ అనేది లాండరింగ్ జరుగుతుంది కాబట్టి మనీ మీద ఒకటి చెక్ అనేది పెట్టడానికి ఈ యాక్ట్ కూడా దీనికి అప్లై అవుతుంది. సో ఈ అన్ని సెక్షన్స్ ప్రకారము 1 year to 3 years వరకు శిక్ష పడే అవకాశం ఉంది, అలాంగ్ విత్ ద ఫైన్. ఓకే, అంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే ముందుకు వచ్చి మళ్ళీ వీడియోలు పెడుతున్నారు, ఏదో తప్పు అయిపోయి నేను ఈ వీడియోలు ప్రమోట్ చేశాను, బెట్టింగ్ యాప్స్ చేశాను, ఇక మీదట నేను ఇలాంటివి చెయ్యను అని చెప్పేసి. సో వీళ్ళని ఎలా ట్రీట్ చేస్తుంది కోర్టు? తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే, తప్పు చేస్తే ఖచ్చితంగా పనిష్మెంట్ పడుతుంది. వీళ్ళని పనిష్ చేస్తేనే కదా నెక్స్ట్ ఫ్యూచర్లో ఎవ్వరు కూడా ఇంకా ఇలాంటి ఎంకరేజ్ చేయరు, అండ్ ఆడేవాళ్ళు కూడా భయంతో ఆడడం ఆపేస్తారు. సో తప్పు చేసినప్పుడు శిక్ష అనేది మస్ట్, తప్పదు. అంటే దీని వెనకాలండి ప్రోత్సాహ బలంతో కూడా నడిపించే వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయంటారు? ప్రతి ఒక్కరికంటే అంటే ఇప్పుడు ఎట్లా అంటే ప్రమోటర్స్, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఈ బిజినెస్ అనేది నడుపుతున్నారు వీళ్ళు. సో సెక్షన్స్ 3 నుండి 9 ఆఫ్ తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఇందులో శిక్షకి అర్హులే, అందరికీ శిక్ష పడుతుంది.
ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.